నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి ఎంపీడీఓ కోఆప్షన్ మెంబర్గా సయ్యద్ జానీ భాషా ఏకగ్రీవ ఎన్నిక. సయ్యద్ జానీ భాషాని అభినందించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వైసీపీ ఐక్యతకు ఇదే నిదర్శనమంటూ వెల్లడి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ నజీమా బేగం. వ్యాపారస్తులకు సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన బోర్డు. జూట్ పేపర్ సంచులనే వాడాలంటూ విజ్ఞప్తి. పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 9.5 లక్షలతో సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో గల చందు సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల మరియు ఆశ్రమం ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలను అందించారు. తెనాలి మండల గ్రామమైన ఎరుకలపూడిలో చందు సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల మరియు ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సారంగి, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ గీత, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర గోపి, ప్రసూతి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ భానుతేజ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో హేమంత్ కుమార్, డాక్టర్ చందు హేమ, డాక్టర్ సుస్మిత, డాక్టర్ ప్రత్యూష, ఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ విశాలదేవ్, డాక్టర్ దీప్తి, ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ సునీత, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చక్రవర్తి, విజయవాడ డెంటల్ డాక్టర్ రిషి రాహుల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎరుకలపూడి గ్రామం అంటేనే తరతరాల నుంచి కూడా మానసిక వైద్యం అనేది, మానసిక రుగ్మతలతో కూడినటువంటి ఎవరైతే వాళ్ళు వ్యాధిగ్రస్తులై ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఆయుర్వేద వైద్యం అనేది దాదాపు 70-80 సంవత్సరాల ముందే ఇక్కడ నుంచి ప్రారంభమైంది. సహజంగా నవ్వుతా చెప్పుకుంటారు, ఎవరన్నా కొద్దిగా తేడాగా మాట్లాడితే వీళ్ళని ఎరుకలపూడిలో చేర్పించాలరా అని చెప్పి చెప్పుకుంటారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రగడ్డ ఒకటి, ఆ తర్వాత మన ప్రాంతానికి వచ్చేటట్టుగా ప్రత్యేకంగా ఎరుకలపూడికి ఆ ప్రత్యేకత మొదటి నుంచి ఉంది. సుబ్బారావు తండ్రి వెంకటరావు ఇదే రకంగా ఇక్కడ హాస్పిటల్లో పెట్టుకొని, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉన్నా ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు 340 మంది ఈరోజు చందు సుబ్బారావు గారు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తనయుడు ఆయన నేతృత్వంలో దాదాపు 341 మంది రోగుల్ని ఇక్కడ పెట్టుకోవటం జరిగింది. మరి హేమ జన్మదినం మరి ఇంతే వడ్డింతే అన్నట్టుగా 100 వసంతాలు కూడా ఇలాగే జరుపుకోవాలని చెప్పి చక్కటి వైద్యాన్ని అందించాలి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, తాతల తండ్రుల యొక్క వాళ్ళ యొక్క గౌరవాన్ని మీ అందరూ కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా, ఇది ఒక అలంకారప్రాయం కాదు, గౌరవాన్ని తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడే నేచరు యంగ్స్టర్స్లో ఆ కాంపిటెన్సీని మీరు ఎప్పుడు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతటి ఆత్మస్థైర్యాన్ని మీ అందరూ నింపుకోవాలని చెప్పి ప్రతి అడుగు కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మీకు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, మనం సరైన వైద్యాన్ని అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పూర్తిగా విశ్వసిస్తూ ఆ నమ్మకం, ఆ విశ్వాసాన్ని మీ తండ్రి దగ్గర నుంచి మీ తాత దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ గౌరవ సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా నీకు నిండు నూరేళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు దిగ్విజయంగా కొనసాగుతారు. చందు సుబ్బారావు గారు ఆయుర్వేద వైద్యశాలలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి ఫ్రీ క్యాంపెయిన్ అనేది ఉచిత వైద్య శిబిరము అనేది ఇక్కడ రమేష్ హాస్పిటల్ నుంచి అరేంజ్ చేయబడింది. ఆల్బర్ట్ రాజా గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు.
తెనాలి మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సయ్యద్ జానీ భాష తమ నాయకుడు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ఐక్యతకు నిదర్శనం తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ ఏకగ్రీవ ఎన్నికలని తెనాలి వైసీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ అన్నారు. కోఆప్షన్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సయ్యద్ జానీ భాష శాసనసభ్యులు ఆశీస్సులు తీసుకున్న నేపథ్యంలో జానీ భాషాని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య ఐక్యత చెక్కు చెదరని దీనికి నిదర్శనమే కోఆప్షన్ మెంబర్ ఏకగ్రీవ ఎన్నికని ఆయన అన్నారు. గత 5 సంవత్సరాల్లో పేద ప్రజలకి ఎంతో సంక్షేమాన్ని ఇచ్చామని, ఆ సంక్షేమాన్ని మించి ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమం మరిచిందని ఆయన చెప్పారు. మీరు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారో వాటిని తాము అడుగుతున్నామని, అయితే ప్రజలకి అవి అందుబాటులోకి రాలేదని శివకుమార్ పేర్కొన్నారు. తమ పాలనలో అన్ని కమ్యూనిటీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత తమదేనని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ చెప్పారు. ఇదే సందర్భంలో ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు, వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు కూడా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ జానీ భాషాని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తేలప్రోలు సర్పంచ్ షేక్ బాషా, ఎంపీటీసీ షేక్ ఇలియాస్, దోసపాటి నాగదేవిక, ఎంపీటీసీ కాల్శెట్టి వెంకటమార్తి పణికుమార్, ఎంపీటీసీ 2 సుంకర బుజ్జిబాబు, కట్టివరం మాజీ ఎంపీటీసీ మహమ్మద్ ఘాలిబ్, మాజీ కోఆప్షన్ మెంబర్ ఇసుకపల్లి సుందరరావు, హాప్పేట ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెనాలి మండల పరిషత్ ఆధ్వర్యంలోని కోఆప్షన్ సభ్యుడి ఎన్నికని వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన తేలపోలు గ్రామ మైనార్టీ నాయకుడైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయిన జానీ భాషాని ఏకగ్రీవంగా ఎనానమస్గా ఒక నామినేషన్ పడటంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవటం. దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉంది అనేది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే సుమారు మండల పరిషత్ ఎలక్షన్ జరిగినాక 18 ఎంపీటీసీ స్థానాల్ని వైఎస్ఆర్ పార్టీ గెలిచి, మొన్న జరిగిన ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోయినా అందరూ ఒక మాట మీదగా, ఒక తాటి మీదగా ఎంపీటీసీలు కానీ, అలాగే సోదరుడు చిన్నయ్య ఎంపీపీగా, అలాగే సోదరుడు శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీటీసీలు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం మొత్తం ఏకతాటిన ఈరోజు కోఆప్షన్ సభ్యుడి ఎన్నికలో ఇనానమస్గా రావటం అంటే డెఫినెట్గా ఇది వైఎస్ఆర్ పార్టీ బలం అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో పేదవాడికి సంక్షేమం అందించాం. 5 సంవత్సరాలు అనునిత్యం ప్రజల్లో ఉండి పేదవాడికి సంక్షేమం అందించాం. ఈరోజు పార్టీ ఓడిపోయినా, నేను ఓడిపోయినా మా హితం, మా అభిమతం ప్రజా సంక్షేమం. ఇప్పుడున్న పార్టీని కూడా మేము కోరుతున్నామంటే ప్రజలకు సంక్షేమం మీరు ఏమి ఇస్తామన్నారో అది ఇమ్మనే మేము కోరేది. ఎందుకంటే మాకన్నా బాగా చేస్తామని చెప్పారు. మేమిచ్చే సంక్షేమం కన్నా బాగా సంక్షేమం ఇస్తామని చెప్పారు ప్రజలకి. మీరు ఇస్తామన్నారు కాబట్టి మేము చేయమంటున్నాం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇచ్చాడు, మేము సంక్షేమం ఇయ్యా మాకు ఓటేయండి అని మీరు అడగల. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇంటింటికి సంక్షేమం ఇచ్చారో అంతకన్నా ఎక్కువ సంక్షేమం, అంతకన్నా బెటర్గా, అంతకన్నా ఇంకా బాగా ఇస్తామని చెప్పారు. సో ఈరోజు ఆ సంక్షేమాన్ని ప్రజలకి ఈమెనే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా చెబుతున్నాను, కోఆప్షన్ మెంబర్గా వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇనానమస్గా చేసినందుకు తోటి ఎంపీటీసీ సభ్యులందరినీ, మండల నాయకత్వాన్ని, ఎంపీపీ చెన్నుబోయిన చెన్నకేశ్వరరావుని అందరినీ అభినందిస్తూ, నేను సంతోషపడేది ఏంటో తెలుసా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్నాబోయి శివకుమార్ తెనాల్లో రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తులు. చూసుకోండి, నా 5 years టెన్యూర్లో 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా నేను ఈ నియోజకవర్గంలో అన్ని కమ్యూనిటీలకి
రాజ్యాధికారం ఇచ్చే దాంట్లో భాగస్వామ్యం చేశాం. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఎనీ పదవి, అన్ని పదవులు ఎవరైతే సామాజికంగా ఆ వర్గాలు ఉన్నాయో, ఈ నియోజకవర్గంలో ఏ కులాలు ఉన్నాయో, ఏ మతాలు ఉన్నాయో వాళ్ళందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశాం. ఇప్పుడు కూడా నేను గర్వపడుతుంది ఏంటో తెలుసా, పార్టీ ఓడిపోయినా మండల పరిషత్ వైఎస్ఆర్ పార్టీ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఎంపీటీసీలో 18 మంది ఉన్నా, ఈరోజు కూడా ఒకే ఒక్క వర్డ్, సింగిల్ వర్డ్తో మైనార్టీకి ఈ పదవి ఇవ్వాలి మనం అప్పుడు చెప్పాం, మైనార్టీకి ఇద్దామని చెప్పి మాట నిలుపుకున్నాం. అదే తేలపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఇచ్చాం. నేను ఇదేదో గొప్పగా చెప్పాలని చెప్పట్లేదు, మా మాటకి అంత విలువతో చేశాం. చేస్తామన్నది చేసి చూపించాం, ఇస్తామన్నది ఇచ్చి చూపించాం. ఈరోజు రంజాన్ పర్వదిన సందర్భంలో, రంజాన్ పవిత్ర మాస సందర్భంలో తేలపల్లి గ్రామం నుంచి మరి కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకోవటం కూడా బహుశా అల్లా దీవెనలనే మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల కొరకు మేమందరం చిత్తశుద్ధితో పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి సోదరుడు జానీ భాషకి అభినందనలు తెలుపు. అలాగే చెన్నైకి మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఎంపీటీసీలు అందరికీ మరొకసారి మీరు ఏ రకంగా అయితే ఈరోజు పార్టీ ఓడిపోయినా అందరూ ఒకే మాట మీద ఉన్నాము, భవిష్యత్తులో కూడా అందరం ఒకే మాట మీద అండి. జగన్మోహన్ రెడ్డి గారికి తెనాలి నియోజకవర్గం మరి ఈరోజు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట ప్రకారమే తెనాలి మండల ప్రజా పరిషత్కు ఏర్పడినటువంటి కోఆప్షను మహమ్మద్ జానీ భాషాని ఏర్పాటు చేయమని చెప్పి మా ఎంపీటీసీ సోదరులందరికీ ఒక మాట చెప్పారు. అందరూ కూడా యునానమస్గా మరి సోదరుడు ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశ్వర గారు కానీ, జడ్పీటీసీ సోదరి ఉమ్మా ప్రణీత గారు, మేమందరం కలిసి కూర్చొని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారు ఏదైతే చెప్పారో ఆ మాట తప్పకుండా నెరవేర్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సమావేశానికి అలాగే మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట మేరకు తేలపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ నెంబర్గా సయ్యద్ జాన్ బాషాకి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీటీసీలు అందరూ సహకరించి ఏకగ్రీయంగా నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా జాన్ బాషాకి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శనకు సంబంధించి మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు బుక్లెట్ను ఇదే సందర్భంలో మొదటి బహుమతిగా ఇచ్చే బుక్లెట్ను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 29వ తేదీ నుంచి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజుల పాటు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగే ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శనను తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో భారీ స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు రైతులు, ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన బుక్లెట్ను, అదేవిధంగా మొదటి బహుమతిగా ఇచ్చే బుల్లెట్ వాహనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, ఈదర వెంకట పూరణ్చంద్, జొన్నాదుల మహేష్, శాఖమూరి చలపతిరావు, ఆలపాటి వెంకటరామయ్య, యలవర్తి కోటేశ్వరరావు, ఆలపాటి నారాయణ చౌదరి, పొర్చూరి రమ్య, కొండ రమాదేవి, సూరపనేని అనురాధ తదితర నాయకులు పాల్గొన్నారు. 2011 సంవత్సరం నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, అదేవిధంగా పశుపాల ప్రదర్శన పోటీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో వేమూరు, తెనాలి నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నాం. 2011 నుంచి మధ్యలో కొన్ని సంవత్సరాలు కొన్ని అవాంతరాలు వచ్చినా ఇప్పుడు ఇది దాదాపు 9వ పర్యాయం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు.
వేలాదిగా ప్రజలు ఈ పోటీని తిలకించి సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి కానీ పోటీలు ఆస్వాదించడానికి కానీ పార్టీలు కులాలు మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజులు ఈ పోటీ నిర్వహించబడతారు. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వేలాదిగా తరలి వచ్చి పోటీలను విజయవంతం చేయాలి, మీరు ఆస్వాదించాలి, ఆనందించాలి. ఇవన్నీ కూడా ప్రతిసారి జరుగుతున్న ఏర్పాట్ల కంటే ఈసారి ఘనంగా ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా. తెనాలి 9వ వార్డులోని రేలంగివారి వీధి నందు 9.5 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులోని స్థానిక రేలంగవారి వీధిలో 128 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణంకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణంకు 9.30 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, 9వ వార్డు వీరశెట్టి భాస్కర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నా 9వ వార్డులోని సీసీ రోడ్డు ఎస్టిమేషన్ వేసి 9,30,000 రూపాయలని ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అలానే అభివృద్ధిలో భాగంగా కొన్ని వార్డుల్లో వర్క్ చేస్తున్నాము, కొన్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఈ రోజున ఇక్కడ 9వ వార్డులోని సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలందరికీ ఈ వార్డులోకి వచ్చినప్పుడు ఈ రోడ్డు సమస్య ఉందని మా దృష్టి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజున శంకుస్థాపన జరుగుతుంది. అలానే నేను కౌన్సిలర్ దృష్టి కూడా పెట్టి కౌన్సిల్లో ఆమోదించినాక ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే కొన్ని వార్డుల్లో కూడా వర్క్ చేయాల్సినవి డ్రైన్స్ కానీ రోడ్స్ కానివ్వండి అలానే చూస్తున్నారు. సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చైర్పర్సన్ గారు, గౌరవ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు 9వ వార్డులో. ఉగాది పండుగను పురస్కరించుకొని తెనాల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం జరుగుతుందని శశి గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఉప్పల వరదరాజులు తెలియజేశారు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకుని సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శశి గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఉప్పల వరదరాజులు తెలియజేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన వీరు ఉగాది పండుగ నాడు సాయంత్రం శ్రీ హనుమాన్ సేవా సమితి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో సహస్రగడ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం జరుగుతుందని ఉప్పల వరదరాజులు తెలియజేశారు. తదనంతరం ప్రముఖ ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ వారి పంచాంగ శ్రవణం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు. వరదరాజులతో పాటు 35వ వార్డు కౌన్సిలర్ గడవర్తి సాయి హరిరామ్, నూకల వెంకట భాస్కర్, ఎన్వి వెంకట విశ్వేశ్వరరావులు ఉన్నారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు, ఇది 4వ చేస్తున్నాం. 22, 23, 24 ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకల్ని అత్యంత వైభవంగా చేయాలని మరి మా కమిటీ వారి నిర్ణయం మేరకు చేస్తున్నాం. మరి అధ్యక్షుల వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజున సాయంత్రం 6 గంటలకి మరి సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణ అంటే 1100 మంది కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అలానే మరి కూచిపూడి నృత్యం, అలానే మరి ముఖ్యంగా మరి ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం కాబట్టి ఆ రోజున మన ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం ఉంటుంది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి
ప్రజలందరూ కూడా తెనాలిలో ఉన్న ప్రజలందరూ భగవద్భక్తులు అందరూ ఈ యొక్క తెలుగు సంవత్సరం ఉగాది విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకల్ని మరి ఘనంగా నిర్వహించుకుందాం. తెనాలి పుర ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ నమస్కారం. 30వ తారీఖు ఉగాది సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి గారి చేత పంచాంగ శ్రవణం ఉంటుంది. తర్వాత 1108 మంది చేత శాస్త్రకాల హనుమాన్ చాలీసా పారాయణం ఉంది. తర్వాత అందరికీ అన్నప్రసాదం ఉంది. తెనాలి పురపాలక సంఘం కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారస్తులు, వర్తక సంఘాలు, వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పు బజార్లోని తాడిపర్తి అంజమ్మ కళ్యాణ మండపంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఉప్పు బజార్లోని తాడిపర్తి అంజమ్మ కళ్యాణ మండపంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తెనాలి పురపాలక సంఘం సంయుక్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారస్తులను, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ నజీమా బేగం మాట్లాడుతూ, గతంలో మార్కెట్ నుండి కానీ వర్తక షాపుల వద్ద కానీ ఇంటికి కావలసిన వస్తువులు తీసుకువెళ్లాలంటే ఒక చేతి సంచిని కానీ దాని పరిణామానికి తగ్గట్టుగా బుట్ట కానీ తీసుకువచ్చి వాటిని తీసుకువెళ్లటం ఆనవాయితీగా ఉండేదని అన్నారు. నేడు ఆ పరిస్థితులు పోయి ఖాళీ చేతులతో బయటకు వచ్చి క్యారీ బ్యాగులు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితులు వచ్చాయని ఆమె చెప్పారు. దీనివల్ల ప్రతి వస్తువుకి క్యారీ బ్యాగ్ వాడటం వల్ల పొల్యూషన్ పై పడి తీవ్ర ప్రమాదకారికగా తయారవుతోందని ఆమె చెప్పారు. సముద్ర గర్భంలో 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ గూడు కట్టుకుని ఉందని, దాని ప్రభావం వల్ల భూ వాతావరణంలో ప్రమాదకర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నజీమా బేగం తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషణ మాట్లాడుతూ, ప్రతి ఒక్క వినియోగదారుడు, వ్యాపారస్తుడు 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ని వాడవద్దని విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ నేపథ్యంలో ఎవరైనా అమ్మినా, ఎవరైనా కొన్నా ఉపేక్షించేది లేదని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. మన మానవ మనుగడ ధోరణి మారాలండి. మెయిన్ ట్రేడర్స్ అంటే మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెగ్యులేట్ చేస్తుంది, కానీ ట్రేడర్స్ని మేము రెగ్యులేట్ చేయలేము. ట్రేడర్స్ అనేది అర్బన్ లిమిట్స్లో కమిషనర్ గారికి పవర్స్ ఉంటాయి. ఇనీషియల్గా మీరు ఇదే అంటే 2011లో ప్లాస్టిక్ రూల్స్ వచ్చినాయి కదా. రూల్స్ వచ్చినప్పుడు థిక్నెస్ ఆఫ్ ది 20 మైక్రాన్స్ ఉండేది, తర్వాత 40 మైక్రాన్స్ అయింది, తర్వాత 50 మైక్రాన్స్ అయింది. ఇవన్నీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు మైక్రాన్స్ థిక్నెస్ని పెంచుకుంటా పోతున్నారు. ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ ఫ్రమ్ 2022 ఆన్వర్డ్స్ ఇట్ ఈజ్ 120 మైక్రాన్స్. అంటే 120 మైక్రాన్స్ లోపల ఉండే ప్లాస్టిక్ అనేది 120 మైక్రాన్స్ లోపల ఉండే ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసినట్టే లెక్క. అంటే ఆ బ్యాన్ చేసిన ప్లాస్టిక్స్ని మన ట్రేడర్స్ మిత్రులు ఎవరైనా మీరు సప్లై చేసినట్లు తెలిస్తే మీకు ఫస్ట్ ఇనీషియల్గా ట్రేడ్ లైసెన్స్ రద్దు అవుతుందండి. ఇక కమింగ్ రేపు 1 ఏప్రిల్లో గుంటూరులో కూడా పెట్టేశారు ఇదే గుంటూరు కమిషనర్ గారు. ఫ్రమ్ 1 ఏప్రిల్ కంప్లీట్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. తర్వాత ఆఫ్టర్ 1 ఏప్రిల్ ఒక 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే మే వరకు. ఆ మే తర్వాత స్ట్రిక్ట్గా ఈ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతాయండి. ఇక్కడ యాజ్ సచ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరన్నా ఉన్నారు చేస్తున్నారు అంటే అది 100% పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి మీద ఆల్రెడీ ఫైన్స్ వేయడం జరిగింది. బ్యాక్ గ్యారెంటీలు తీసుకొని ఉన్నారు. తెనాలి ఆటో నగర్, సుల్తానాబాద్ కానీ మన గుంటూరు ఆటో నగర్ కానీ వాళ్ళందరి మీద రైడ్స్ చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెనాలి మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ మెంబర్గా తేలప్రోలుకు చెందిన సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ ప్రకటించారు. సాయంత్రం 1 గంట తర్వాత సయ్యద్ జానీ బాషాకు ఆపోజిట్ గా ఎవరూ లేనందున కోఆప్షన్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వెల్లడించారు.
తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కోఆప్షన్ మెంబర్ ఎన్నిక నేపథ్యంలో తేలప్రోలికి చెందిన సయ్యద్ జానీ బాషా ఒకరే తన నామినేషన్ వేశారు. సయ్యద్ జానీ బాషాకు ఎవరు పోటీ నామినేషన్ వేయనందున సాయంత్రం 1 గంటకు ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ సయ్యద్ జానీ బాషాను కోఆప్షన్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శివకుమార్కు కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైన సయ్యద్ జానీ బాషా కృతజ్ఞతలు తెలియజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సయ్యద్ జానీ బాషాను ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల పార్టీ నాయకులు అలాగే అధికారులు అభినందించారు. సందర్భంగా ఈరోజు మనకి స్పెషల్గా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 153 విభాగం నందు 1వ విభాగం నందు నిర్దిష్ట పరచిన విధంగా ఆంధ్రప్రదేశ్ చట్టం 14/2020 అనుసరించి తెనాలి మండల ప్రజాపరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం తెనాలి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల జరిగిన ప్రత్యేక సమావేశం నందు ఈ దివ్య ఉదహరించిన అభ్యర్థి కోఆప్షన్ సభ్యునిగా ఏకగ్రీవమైనట్లు ఇందుమూలంగా ధృవీకరించడమైనది. దానికి శ్రీ సయ్యద్ జానీ బాషా సన్ ఆఫ్ గఫూర్ మండల ప్రజాపరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యులు తెనాలిగా ధృవీకరించమైంది. దీనికి నేను ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియజేస్తున్నాను. నా పేరు ఉదయ్ కుమార్, హ్యాండ్లూమ్స్ అండ్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్. దీనికి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియజేయడం. మాజీ శాసనసభ్యులు అన్నాపత్తి శివకుమార్ గారికి అభినందనలు. కోఆప్షన్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా నమస్కరిస్తున్నాను. తెనాలిలోని పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో 29,94,259 రూపాయల నగదు కానుకల రూపంలో భక్తులు స్వామివారికి సమర్పించారు. తెనాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వైకుంఠపురంలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కానుకల హుండీని లెక్కించారు. జనవరి 17వ తేదీన తర్వాత మరలా గురువారం కానుకల హుండీని లెక్కించారు. మొత్తం 29,58,479 రూపాయలు మొక్కుబడుల హుండీలో కానుకలు రాగా, అన్నదానం హుండీలో 35,780 రూపాయలు మొత్తం వెరసి 29,94,259 రూపాయలను కానుకల రూపంలో స్వామివారికి భక్తులు సమర్పించారు. ఇవే కాక బంగారం 58 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 218 గ్రాముల 600 మిల్లీగ్రాములు భక్తులు స్వామివారికి సమర్పించారు. హుండీ లెక్కింపును ఈవో అనుపమ నేతృత్వంలో ఏపీసీఓబీ బ్యాంకు సిబ్బంది, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, దేవస్థానం సిబ్బంది పాల్గొని లెక్కించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. మొన్న జనవరి 17వ తారీఖు లాస్ట్ టైం హుండీ తీయటం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 నెలల 13 రోజులకు గాను హుండీ లెక్కించడం జరుగుతుంది. మొత్తం వివరాలని హుండీ లెక్కింపు అనంతరం తెలియజేయడం జరుగుతుంది. దీనికి గాను 115 మంది వాలంటీర్ల ద్వారా హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ రంగస్థల కళాకారులు హార్మోనిస్టు దీపాల సుబ్రహ్మణ్యం హఠాత్ మరణం చెందారు. తిరుపతమ్మ నాటకంకు హార్మోనియం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు హార్మోనిస్టు దీపాల సుబ్రహ్మణ్యం గురువారం మధ్యాహ్నం హఠాన్ మరణం చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. తిరుపతమ్మ నాటకంతో ప్రాచుర్యం పొందిన దీపాల సుబ్రహ్మణ్యం హార్మోనిస్టుగా ఉండాలన్న ఆకాంక్ష మొదటి నుంచి ఉండటంతో తన స్వగ్రామం ఐలవరంలో మగ్గం నేసే వృత్తిని కొనసాగిస్తూనే హార్మోనియం నేర్చుకుని అంచెలంచెలుగా ప్రాముఖ్యత చెందారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోశాధికారిగా, ప్రముఖ కళాకారుడిగా ఉంటూ తిరుపతమ్మ నాటకంతో ఆయన ప్రసిద్ధి చెందారు. ఆ నాటకం ద్వారా తెనాలికి తొలి నంది అవార్డు, ఉత్తమ సంగీత అవార్డులను ఆయన అందించారు. శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి స్థాపించి అనేక భక్తిరస నాటకాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఎంతో మంది కళాకారులకు జీవనోపాధిని కల్పించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాన్ మరణం చెందారు. దివంగత దీపాల సుబ్రహ్మణ్యం భౌతికాయాన్ని తెనాలి పట్టణ కళాకారుల సంఘం భవనం నుండి శుక్రవారం ఉదయం ఊరేగింపుగా చంద్రావూరు శ్మశాన వాటికకు తీసుకువెళ్లిన అనంతరం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం హఠాన్ మరణం పట్ల పలువురు
ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. తెనాలిలోని రామలింగేశ్వరపేటలో యూనియన్ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఈ శాఖ గుంటూరు రీజనల్ హెడ్ సయ్యద్ జవహర్ పాల్గొని కొత్త బ్రాంచ్ని ప్రారంభించారు. స్థానిక తాలూకా హైస్కూల్ రోడ్లో ఏర్పాటు చేసిన రామలింగేశ్వరపేట శాఖ యూనియన్ బ్యాంక్ కార్యాలయాన్ని గుంటూరు రీజనల్ హెడ్ సయ్యద్ జవహర్ ప్రారంభించారు. తొలుత వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు రంగంలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ ఏ రాజేష్, బ్రాంచ్ మేనేజర్ బాల గంగాధర్, రామ్మోహన్ రావు, సుబ్రహ్మణ్యం, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గౌతమ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కస్టమర్ సర్వీస్ బాగుంటేనే జనరల్గా ఈ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అంటారు, వీటిని కాసా అంటారు, ఇవి ఎక్కువ ఉంటాయి. ఈ బ్రాంచ్లో 80 కోట్లు ఇవే ఉన్నాయి. సో సేవింగ్ కరెంట్ అకౌంట్స్ ఎక్కడ కస్టమర్ సర్వీస్ బాగుంటేనే ఉంటాయి. అలాగే కస్టమర్ సర్వీస్లో బ్రాంచ్ ప్రిమైసెస్ పాత్ర చాలా ఉంది. చాలా అందంగా ఉండాలి, కూర్చుంటే వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి, వెయిటింగ్ టైం కూడా వాళ్ళకి ఆనందంగా ఉండాలి. అప్పుడే మోర్ అండ్ మోర్ బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని ఇలా తీర్చిదిద్దడం జరిగింది. మీరంతా సహకరించి ఈ 280 కోట్లని అతి త్వరలో 500 కోట్ల బ్రాంచ్గా చేస్తారని. సమాజాన్ని వెలుగుబాటులో నడిపించేది వృద్ధులేనని వివి జగదీష్ కుమార్ అన్నారు. ఎస్బీఐ సిఎస్ఆర్ పథకం కింద 2 లక్షల విలువ చేసే వస్తువులను శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో బహుకరించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో 2 లక్షలు విలువ చేసే ఆర్వో వాటర్ ప్లాంటు, గ్యాస్ స్టవ్, గ్రైండరు, దుప్పట్లు, చీరలు, నిత్యావసర వస్తువులను సిఎస్ఆర్ పథకం కింద ఎస్బీఐ అధికారి వివి జగదీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తృతమైన బ్యాంకింగ్ కార్యకలాపాలతో ఉన్న స్టేట్ బ్యాంకు సమాజంలోని వివిధ వర్గాలకు చేయూతనిచ్చేందుకు ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలోనే కాక సేవా రంగంలోనూ స్టేట్ బ్యాంకు నెంబర్ 1 బ్యాంక్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు, బ్యాంకు అధికారులు తిరుమలేశ్వరరావు, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, మణికంఠ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా నిత్యాన్నదాన పథకం కింద ప్రముఖ సేవా తత్పరులు సుగ్గుల మల్లికార్జునరావు ₹1,00,000 చెక్కును అందజేసినట్టు ఈ సందర్భంగా రామలింగాచారి తెలియజేశారు. 37 సంవత్సరాల్లోనే గాంధీ మహాత్ముడు కాలు పెట్టిన తర్వాత 37 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం గురించి ఎందుకు చెప్తున్నామంటే ప్రతిరోజు కూడా ఎక్కడో చోట సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. స్వేచ్ఛకి విఘాతం కలుగుతూ ఉంటుంది. ఈర్ష్యాసూయలు కానీ, రాగద్వేషాలు కానీ మొదలైనవి. కానీ ప్రతి మానవుడిలోనూ కూడా నిస్వార్థ తత్వత, ఆ సేవా తత్పరత, దయ, భూతదయ ఇవన్నీ ఉంటే మానవుడు మహనీయుడు కాగలడు. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించిన ఇది బటర్ఫ్లై అది అట్లా చెప్పారు కదా, ఫ్రిడ్జ్ అని కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మరొక విషయం, గాంధీ మహాత్ముని యొక్క ఆశీస్సులు ఎట్లా ఉన్నది. ఇదిగోండి, మేము వస్తుంటే ఆయన ఇచ్చాడు, ఆగింది ఆయన మేము డొనేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మేము నిత్యాన్నదాన పథకం కింద ఒక స్కీమ్ పెట్టాము. మీకు త్వరలోనే ఒక 30 లక్షలు మేము డిపాజిట్ చేస్తాం. ఎందుకంటే మాకు డోనర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డోనర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కలిసి మేము బ్యాంకులో 30 లక్షలు డిపాజిట్ చేసి మీ సేవలు మేము పొందుతాం. అందుకని ఏంటంటే, ఇకపోతే ఏంటంటే, కానీ ఇక్కడ మీరు పెద్దలు, మా బ్యాంక్ ఏం చేస్తుంది అంటే చిన్నపిల్లలకి
వృద్ధులకి ఇస్తుంది. అంటే చిన్నపిల్లలతో పాటుగా వృద్ధులకి ఇట్ ఈస్ నో డిఫరెన్స్ లేదు. వృద్ధులు అంటేనే పిల్లలు అని స్టేట్ బ్యాంక్ కూడా భావించింది. సో స్టేట్ బ్యాంక్ ఆ రకంగా మీ అందరికీ భావిస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడాను స్టేట్ బ్యాంక్ మాకు ఇచ్చింది ఆపర్చునిటీ మీ అందరితో కలియడానికి. అండ్ ఈ రకంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి గాంధీ వృద్ధాశ్రమం అండ్ రామలింగేశ్వర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇది చూస్తేనే కొంచెం బాధగానే అనిపిస్తుంది, నచ్చని వస్తువు. కానీ సిఎస్ఆర్ యాక్టివిటీలో ఇక్కడ రావాలి. మీరే ఏంటి అంటే నాకు కూడా పేరెంట్స్ ఉన్నారు, అందరి పేరెంట్స్ అందరితో ఉంటేనే బెటర్ అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటిది ఇది అవసరం పడకూడదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళే పిల్లలకి పెద్దవాళ్ళు చేశారు. అసలు ప్రపంచంలో ఇక్కడెక్కడానో పిల్లల గురించి అనే పిల్లల ఆశ్రమం ఎక్కడా లేదు. పిల్లల తల్లి తండ్రి పోతేనే కానీ పిల్లలు అక్కడ ఆర్ఫన్స్గా ఉంటారు. కానీ తల్లి తండ్రి ఉంటుండగా పిల్లలు ఎప్పుడు తల్లి తండ్రి ఎప్పుడు పిల్లలు వదలలేదు. తెనాలి పురపాలక సంఘ నిర్వహణలో నడపబడే షాపులు వేలంపాట గురువారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది. ఖాళీగా ఉన్న షాపులను వేలంపాటలో పలు వ్యాపారస్తులు పాడుకున్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని వెజిటబుల్ మార్కెట్, కవేళ, ఫుడ్ కోర్టు, కిడ్స్ జోన్, సైకిల్ స్టాండ్ వంటి వాటికి వేలంపాట జరిగిందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ నేతృత్వంలో గురువారం సాయంత్రం షాపుల వేలంపాటను నిర్వహించారు. అయితే పండ్ల మార్కెట్ మినహా మిగతా వాటన్నిటికీ పాటదారులు వచ్చారని అన్నిటికీ వేలం వేయటం జరిగిందని చెప్పారు. పండ్ల మార్కెట్కు శుక్రవారం వేలంపాట వేయటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మున్సిపాలిటీ సంబంధించినటువంటి మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ కానీ, పండ్ల మార్కెట్ కానీ, అలాగే కబేలా, అలాగే ఎస్ఎస్ఎన్ పార్క్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్టు, అలాగే కిడ్స్ జోన్, సైకిల్ స్టాండ్కి సంబంధించి కొన్ని వేలంపాట్లు ఈరోజు జరిగాయి. మూడవసారి ఈరోజు 13వ తారీఖున ఒకరోజు అయింది. ఆ రోజు పాటదారులు పాల్గొన్నారు కానీ అసలు సంతృప్తికరంగా లేదని చెప్పేసి పాటను 25కు వాయిదా వేయడం అయింది. 25కు కూడా పాటలేకి వచ్చారు, పాడారు కానీ ఆ రోజు కూడా సంతృప్తికరంగా ఏమీ లేదు. దాన్ని రేపు నిర్వహించాలనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా సక్సెస్ అని కౌన్సిల్ వారు ముందు ప్లేస్ చేసేసి వారు ఒప్పుకుంటేనగా నెక్స్ట్ ఇయర్ సంబంధించినటువంటి యొక్క అసలు వసూలు కార్యక్రమం హైయెస్ట్ పాటదారులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సమాజ సేవే వృద్ధాప్యంలో ఆనందదాయకమని మానసికవేత్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. స్థానిక కవిరాజు పార్కులోని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మాసాంతపు సమావేశం జరిగింది. స్థానిక నందులపేటలోని కవిరాజా పార్కులో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మాసాంతపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసికవేత్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు అనేక ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వీటి పరిష్కారానికి ఏకైక మార్గం ఆనందంగా ఉండటమేనని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసాదం పూర్ణచంద్రరావు, కేవి కోటయ్య, పుచ్చకాయల కోటిరెడ్డి, నర్రావుల ఆదినారాయణ, కొరటాల ఈశ్వరచంద్, మహమ్మద్ అక్బర్ అలీ, కుప్పాల చలమయ్య, కోటి రామకృష్ణ, చెరుకూరు శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మామూలుగా ప్రతి నెల జరిగే మంత్లీ సమావేశం సందర్భంగా ఈరోజు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు ప్రముఖ సైకాలజిస్టు, ఇంకా కూడా ఈయన 7 పీజీలు చేశారు, అన్ని సబ్జెక్టులో పీజీలు చేశారు. వీరు వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా. వీరితోటి ఇవాళ మాకు ఎంతంటే మేము చెప్పుకోలేనంత ఆనందంగా, వృద్ధాప్యంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్ దగ్గర నుంచి ముఖ్యంగా ఆయన చెప్పింది సమాజ సేవ. ఎవరైతే సమాజ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఉండదు. మామూలుగా మనం వయసు మీరిపోయిందనుకొని కూర్చునే కంటే ఏదైనా మనకి చేతనైనంత వరకు సమాజ సేవ చేయటము, లేకపోతే ఇంకేదైనా మనకి కుటుంబ సభ్యులతో గడపటము, ఈ విధంగా కనుక చేసేటట్టయితే మనం ఆనందంగా ఉంటానికి ముఖ్య కారణం. తెనాలి బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది.
అసోసియేషన్ కు సంబంధించి కొన్ని అంశాలతో పాటు 2025-26 గాను నూతన కమిటీగా, పాత కమిటీని ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం ఎన్నుకుంది. తెనాలి బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంకు బేతాళ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కొత్త భవనానికి సంబంధించి 2వ అంశం కోర్టు ప్రాంగణమునందు న్యాయవాదులకు మరియు కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారులకు బాత్రూంలు లేకపోవటం గురించి, 3వ అంశం బార్ రూమ్ ఆఫీస్ బాయ్ జీతం పెంపు గురించి, అలాగే ఎవరైతే న్యాయవాదులు చనిపోతారో వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ని 4 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచమని డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది. అలాగే కోర్టు ప్రాంగణంలో సైకిల్ స్టాండు, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇందులో భాగంగా గత సంవత్సరం ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పాత కమిటీని 2025-26 గాను నూతన కమిటీగా సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సుమారుగా 100 మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు. గెలిచినటువంటి నూతన కమిటీ న్యాయవాదులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు మామిడాల శ్రీనివాసరావు, మదిర సురేష్, చదలవాడ శ్రీనాథ్, గజ శ్రీనివాస్ గౌడ్, డి మల్లికార్జున్ రెడ్డి, ఎంవి సాంబశివరావు, షేక్ ఖాదర్ హుస్సేన్, దిండి శ్రీనివాస్, శంషాద్ భాషా, షేక్ భాషా, కుటుంబరావు, పిల్లి సుధాకర్, తలతోటి సుధాకర్, కె కోటేశ్వరరావు, కె అబ్రహం లింకన్, అరకా వెంకటేశ్వరరావు, షేక్ రెహనా బేగం, దాసరి ఉషారాణి, గోన పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండాలు 1 ఎలక్షన్ జరపడం, 2 బార్ అసోసియేషన్ నిర్మాణం గురించి, అలాగే సైకిల్ స్టాండు, బార్ అసోసియేషన్ బార్ బాయ్కి జీతం శాలరీ పెంచడం అనే అంశాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాలు కూలంకషంగా చర్చించుకొని ఈ యొక్క ఎలక్షన్ని మేమే పాత బాడీగా ఎవరైతే 2024-25 చేశామో అదే బాడీని మా సభ్యులందరూ కూడా 100 మందికి పైచిలకు హాజరయ్యారు మీటింగ్కి. వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పాత బాడీ అంటే మా బాడీనే మళ్ళా పనిచేయమని చెప్పి వాళ్ళంతా కోరడం అయింది. అందుకని ఏకపక్షంగా ఈ రోజున మళ్ళా మేము 2025-26కి మళ్ళా మేము మా బాడీ కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ఎంపీడీఓ కోఆప్షన్ మెంబర్గా సయ్యద్ జానీ భాషా ఏకగ్రీవ ఎన్నిక. సయ్యద్ జానీ భాషాని అభినందించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వైసీపీ ఐక్యతకు ఇదే నిదర్శనమంటూ వెల్లడి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ నజీమా బేగం. వ్యాపారస్తులకు, సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన బోర్డు. జూట్ పేపర్ సంచులనే వాడాలంటూ విజ్ఞప్తి. పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 9.5 లక్షలతో సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.